హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఇందుకు కారణం కూడా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులరెడ్డిని రాఘవరెడ్డిని పార్టీ నేతలు కలుసుకున్నారు. అదేవిధంగా తాను ఫిబ్రవరి 28న రాజీనామా చేసినట్లు వైసీపీ నుండి బయటకు వచ్చినట్లు మాగుంట తెలియజేశారు. దీనికి కారణం కూడా ఉందన్నారు. తన కుమారుడైన రాఘవరెడ్డికి సీటు కేటాయించకపోవడంతో తాను చాలా బాధపడ్డానని, ఇందువలనే రాజీనామా చేశానని, అదేవిధంగా పార్టీలో గౌరవం కూడా సరిగా దక్కలేదని, ముఖ్యంగా తాను ఎక్కువగా గౌరవానికే ప్రాముఖ్యత ఇస్తానని, అది లేకపోవడంతో రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకోవచ్చారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గత నెల ఫిబ్రవరి 28న వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం లేకపోవడం వల్ల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఒంగోలులో ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందన్నారు. తనకు ఇగోలు అహం లేవని, ఉన్నది కేవలం ఆత్మ గౌరవం మాత్రమేనని, దాన్ని కాపాడుకునేందుకే వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ మాగుంట తెలిపారు. ఎంపీ పదవి కాలం ముగిసిపోయినందున ఆ పదవికి రాజీనామా చేయడం లాంఛనమే అన్నారు. ఏ పార్టీలో చేరుతామన్నది తరువాత చెబుతామని అప్పట్లో తెలిపిన మాగుంట మార్చి 11న టీడీపీలో చేరుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఒంగోలులో 1991 నుంచి 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, రాజీనామా చేసే ముందు ఫిబ్రవరి 28న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులు 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు అసెంబ్లీకి, 1 సారి ఎమ్మెల్సీగా పోటీ చేశారన్నారు. మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెబుతున్నారన్నారు. మాకు ఇగో లేదు, అహం లేదు, ఆత్మ గౌరవం మాత్రమే ఉందన్నారు. గౌరవం కోసమే రాజకీయాలు చేస్తున్నామని, ఆ గౌరవం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత రాజకీయాలు చాలా బాధాకరంగా ఉన్నాయని, తమ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి రాజీనామా చేయక తప్పడం లేదన్నారు. తన కొడుకు మాగుంట రాఘవరెడ్డికి టీడీపీ ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామని ఎంపీ మాగుంట తెలిపారు. మరోవైపు పార్టీలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి పనిచేసుకునే మంచి వ్యక్తి మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరుతున్నందున ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు.